ఇది చేదు పోదు. మనం క్షమించలేం. ఓకే. దానికి మీకు ఒక్క వాక్యమే చూపిస్తాను. ఇప్పుడు టైం లేదు కాబట్టి మత్తయి సువార్త 18 తీయండి. ఇక్కడ ఒక ఉపమానం యేసుక్రీస్తు చెప్తాడు. నేను నా స్నేహితుడిని ఎన్ని మార్లు క్షమింపవలని అడుగుతాడనమాట. 7 మార్లు మట్టుకా అని అడిగాను 22. అందుకని 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు అని చెప్పాడు. అప్పుడు ఒక దాసుడి గురించి చెప్తా. లాస్ట్‌లో ఏమన్నాడంటే నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి అతనికి అచ్చి ఉన్నదంతయు చెల్లించు పర్యంతము. తర్వాత ఏం చేశాడంట? బాధపరచు వానిని అప్పగించెను అని వదిలేశాడా? వదల్లా. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే ఏం చేస్తాడంట? మీ ఎడల చేయును. ఓకే. సో ఈ చేదు పెట్టుకున్నాం అనుకుందాం. అతను నాకు నచ్చలా, ఇది బాగలేదు, అతను ఎందుకు నన్ను ఇట్లా చేశాడు, నా జీవితం అతని వల్ల నాశనం అయిపోయింది, అండ్ సో మెనీ థింగ్స్. ఇలాంటి బిటర్నెస్ థింగ్స్ అని పెట్టుకున్నాను నేను. ఎందుకు చూడండి, క్షమించలేకపోతే మాత్రం ఫస్ట్ శత్రు అవుతాం దేవుడికి. నువ్వు 100 తప్పులు చేసినా కానీ దేవుడు